హలో ఆల్, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. నేను మీ సునైనా. ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశాం. ఈ ఎపిసోడ్లో నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే నాకు ఒక హీరోయిన్ వచ్చి కూర్చున్నారు నా ముందు. పైగా ఆవిడ 20 years ఇన్ ది ఇండస్ట్రీ అట, 7 years ఈ కార్డియాలజీ, నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. కరెక్టేనా? కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశాను. అమ్మయ్యా, దీనికే నేను 10 సార్లు రిసైడ్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు గుండె నాకు తెలిసింది ఒకటే గుండె మేడం. ఆ గుండెలో ఇన్ని సబ్ పార్ట్స్ ఉంటాయని, ఇన్ని వెయిన్స్ ఉంటాయని, ఇన్ని వాల్స్ ఉంటాయని, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉందని ఇది తెలుసుకుంటే ఫస్ట్ నాకు బ్రెయిన్కి స్ట్రెస్ వస్తుంది. బట్ పైగా మీరు 20 years యాజ్ అ డాక్టర్ ఇన్ మెడిసిన్. మీ ఏజ్ 20 years 20 years ఇన్ మెడిసిన్? How you want to take it? సరేలే, మరీ 20 yearsకి అంటే ఇట్ విల్ బీ అ వరల్డ్ రికార్డ్ ఆల్సో కదా. 20 years మెడిసిన్ అంటే పుట్టినప్పటి నుంచే డాక్టర్ అయి ఉండాలి. ఓకే, విల్ కన్సిడర్ దాట్. ఎందుకు ఈరోజు నేను నా పరికరాన్ని తీస్తున్నానంటే, మనందరికీ కార్డియాలజీ అంటే ఓకే, హార్ట్ అటాక్ లేదు, ఈ మధ్య పేస్ మేకర్ అవి వేస్తున్నారు కాబట్టి దాని గురించి కొంచెం నాలెడ్జ్. కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, లేకపోతే ఇక్కడ చేయలాగితే కార్డియాక్ అరెస్ట్ వస్తున్నట్టు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా మ్యామ్. బట్ దెన్ ఇందులో ఐ వాంట్ టు డిస్కస్ మోర్. ఎందుకంటే మనకుండే ఇష్యూస్లో ఈ సైలెంట్ కిల్లర్ అని ఒక డిజీజ్ ఉంటుంది, విచ్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ దట్ డిజార్డర్. అది తెలీదు. హార్ట్ గురించి స్పెసిఫిక్గా ఇన్ డీటెయిల్ నాకు కూడా తెలియదు. సో నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఏదో మా టీం అందరితో కూర్చొని ఖరాఖండిగా రీసెర్చ్ చేసి మీకు స్పెషల్గా అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఏదో ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చారు, నాకు చేస్తారా ఇప్పుడు ఇవి? మోడల్స్ మాత్రమే, అంటే హార్ట్ ఎట్లా ఉంటుందని చూపించడానికి. చూపిస్తే మాకు తెలుస్తుంది ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత దాన్ని జగ్గు తిని స్టఫ్ చేయకూడదు. సో ఓన్లీ ఇఫ్ వీ నో వీ కెన్ కాపాడుకోవచ్చు దాన్ని. సో కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అనేది అంటూ ఉంటారు మ్యామ్. ఫస్ట్ అసలు మా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో, లేకపోతే నేను కూడా లేమ్గానే అడుగుతున్నా, కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే ఏంటి? దీనివల్ల ఎందుకు అంత మేజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో గుండెకి సంబంధించి ఉన్న జబ్బుల్లో అంటే ఐ విల్ టెల్ యూ, ఇట్స్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి హార్ట్కి సంబంధించినవి. కానీ మోస్ట్ కామన్గా పీపుల్కి తెలిసింది కొరోనరీ ఆర్టరీ డిసీజ్. సో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ సింప్లిఫైడ్గా చెప్పాలంటే హార్ట్ అటాక్, గుండెపోటు అంటారు కదా. సో గుండెపోటు, సో కంప్లీట్గా మేనిఫెస్ట్ అవుతే దాన్ని గుండెపోటు అంటారు. సో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఇప్పుడు గుండెకున్న జబ్బుల్లో అదొక సబ్సెట్ మాత్రమే. నార్మల్ పాపులేషన్కి తెలియని డిసీజెస్ చాలా ఉన్నాయి హార్ట్లో. ఓకే, ఎస్. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇస్ ఓన్లీ అ సబ్సెట్. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఐ విల్ జస్ట్ టెల్ యూ. సో చిన్నప్పటి నుంచి యూ షో యువర్ హార్ట్ లైక్ దిస్. Yes, that's what we feel. So actually heart is not Valentine shape, it's rather more asymmetric. So this is only a model, అంటే జస్ట్ మీకు అర్థం వద్దని తీసుకొచ్చాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరి గుండె వాళ్ళ ఫిస్ట్ అంత సైజ్ ఉంటుంది. మీ ఫిస్ట్ ఎంత ఉంటుంది, మీ హార్ట్ మ్యాక్సిమం సైజ్ అంతే ఉంటుంది. సో ఓకే, ద సైజ్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫిస్ట్. హార్ట్కి చూస్తే ఇప్పుడు హార్ట్ సర్ఫేస్ మీద అంటే పై భాగం మీద ఏవైతే రన్ అవుతున్నాయి కదా, రెడ్గా బ్లూగా ఛానల్స్ రన్ అవుతున్నాయి కదా, సో దీస్ ఆర్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు. మనకి బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్కి బ్లడ్ సప్లై ఇంపార్టెంట్. వితౌట్ బ్లడ్ సప్లై లేకపోతే ఆ ఆర్గన్ ఈవెన్చువల్గా డ్యామేజ్ అయిపోతుంది. సో అన్నిటికంటే ఎక్కువగా పనిచేసే ఆర్గన్, డే అండ్ నైట్ ఎవ్రీ మినిట్ పనిచేసే ఆర్గన్ హార్ట్. సో ఈ మజిల్కి కూడా, సో దిస్ ఈజ్ మేజర్లీ కంపోజ్డ్ ఆఫ్ మజిలే కదా ఇది. సో ఈ మజిల్కి కూడా బ్లడ్ సప్లై అవసరం. సో బ్లడ్ సప్లై, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలని కొరోనరీస్ అంటారు. హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలని కొరోనరీస్ అంటారు. సో రెడ్ ఛానల్స్ ఆర్ ఆర్టరీస్ అంటాం, ఆర్టరీస్. బ్లూ ఛానల్స్ని వీన్స్ అంటాం. సో బాడీలో ఎక్కడైనా కానీ ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం సప్లై ఆర్టరీస్ చేస్తాయి. ఆక్సిజన్ యూజ్ చేసేసుకున్న తర్వాత
ఆక్సిజన్ తక్కువ ఉన్న బ్లడ్ని, అంటే ఇంప్యూర్ బ్లడ్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి వెనక్కి పంపించే బ్లడ్ వెజల్స్ని వీన్స్ అంటాము. సో ఆర్టరీస్ అండ్ వీన్స్. సో హార్ట్కి కూడా ఆర్టరీస్, వీన్స్ రెండు సప్లై ఉంటుంది. సో కొరనరీ ఆర్టరీ డిసీజ్ ఈజ్ ద డిసీజ్ ఆఫ్ బ్లడ్ ఛానల్స్. సో గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో జబ్బు వస్తే దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు, సింపుల్గా చెప్పాలి అంటే. సో మోస్ట్ కామన్గా కొలెస్ట్రాల్ డిపాజిషన్తో ఈవెంచువల్గా నారో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ లైక్ అ పైప్ లైన్ లాగా. సో కంటిన్యూస్ బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది. సో మిగతా ఏ ఆర్గన్స్లో అయినా కానీ వాటికి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే ఇంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. హార్ట్కి కాన్స్టెంట్గా పనిచేసే ఆర్గన్ కాబట్టి దానికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయితే మేజర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో సడన్గా కట్ ఆఫ్ అవుతే దాన్నే హార్ట్ అటాక్ అంటాం. మోస్ట్ కామన్లీ కాల్డ్ ఎస్ హార్ట్ అటాక్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఈ వెయిన్స్ ఇవన్నీ మీరు చెప్తున్నప్పుడు దిస్ మేక్స్ మీ రిమెంబర్ ఆఫ్ అనదర్ క్వశ్చన్. ఈ ఇన్ఫెంట్స్లో, ఈ ఫీటస్ ఫామ్ అవుతున్నప్పుడే పొట్టలో చాలామంది కూడా ఈ హార్ట్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, వెయిన్స్, వాల్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, దాన్ని ఏమంటారు మరి? సో దట్ ఈస్ అగైన్ ఇందాక చెప్పినట్టు కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే రక్తనాళాలకు సంబంధించి జబ్బు కాకుండా ఇంకా చాలా జబ్బులు ఉంటాయి హార్ట్కి సంబంధించినవి. సో పుట్టుకతో వచ్చే జబ్బుల్ని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. కంజనైటల్ హార్ట్ డిసీజెస్ క్యూరబుల్ మ్యామ్? అన్ఫార్చునేట్లీ నాట్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే సివియర్ ఫార్మ్స్ ఉంటాయి కొన్ని. సివియర్ ఫార్మ్స్ అంటే వైబిలిటీ కూడా ఉండదు. అంటే యూట్రస్లోనే బేబీ చనిపోవడం కానీ, పుట్టిన తర్వాత చనిపోవడం కానీ, పుట్టిన తర్వాత కూడా కొన్ని వీక్స్కి చనిపోవడం కానీ, డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు. కొన్ని రిపేర్ చేయొచ్చు, కొన్నిటికి ఇమీడియట్గా ఆన్ ద డే ఆఫ్ బర్త్ అంటే పుట్టిన రోజే సర్జికల్గా రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సింపుల్ డిఫెక్ట్స్, హోల్స్ అంటాం కదా, హోల్ ఉంది హార్ట్లో అంటాం సింపుల్గా, దట్స్ సింపుల్గా హోల్ అంటారు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి అది కూడా. సో అవి కొంచెం బేబీ పెద్దగా అయిన తర్వాత డివైస్తో అంటే ఇంటర్వెన్షన్తో క్లోజ్ చేయొచ్చు, హార్ట్ ఓపెన్ చేయకుండా. కొన్ని డిసీజెస్కి మాత్రం బతకదు అన్న బేబీస్కి మాత్రం ఆన్ ద డే ఆఫ్ బర్త్ అంటే పుట్టినరోజు కూడా లెస్ దాన్ 24 అవర్స్లో చేయాల్సిన సర్జరీస్ కూడా కొన్ని ఉంటాయి. అంటే అంత సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ ఉండొచ్చు. ఎస్, బట్ దీని గురించి ఐ హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ పైల్డ్ అప్. సో we have to do a specific episode on that. Another episode for this definitely, ఎందుకంటే it's an important topic again as you say, so we'll do it in another episode. Sure. Yes. Coronary heart disease సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? అంటే సున్నిత మనస్కులైన మన ఆడవాళ్ళకి సిమ్టమ్స్ వేరేగా ఉంటాయా? అండ్ అబ్బాయిలు ఓకే, వాళ్ళకి కూడా మనసు సున్నితమే పోన్లే, వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హౌ ఇట్ ఇస్? ఓవరాల్గా అసలు హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయో చెప్తాను నేను ఓవరాల్గా. సో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ సిమ్టమ్ ఈజ్ చెస్ట్ పెయిన్. సో చెస్ట్ పెయిన్ అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్కి సంబంధించిన చెస్ట్ పెయిన్ అంటే ఆ గుండె నొప్పిని యాంజైనా అంటాం. యాంజైనా. సో యాంజైనా టిపికల్గా ఎలా అంటే అంటే నా 20 years 15 years వాళ్ళు కూడా చెస్ట్ పెయిన్ అని వస్తారు. పెయిన్ అక్కడ ఏంటంటే మనకి ఈ ఏరియాలో చాలా ఆర్గన్స్ ఉంటాయి. స్కిన్ నుంచి మజిల్, బోన్స్, కార్టిలేజ్, హార్ట్, లంగ్స్, వర్టిబ్రల్ కాలమ్ ఈ ఏరియాలో, అండ్ ఈవెన్ గ్యాస్ట్రిక్ పెయిన్. సో ఏ పెయిన్ అయినా కానీ ఇక్కడే పెయిన్ వస్తుంది ఫస్ట్. సో యూ వాంట్ టు రూల్ అవుట్ హార్ట్ ఫస్ట్. ఇది గుండె నొప్పి కాదు అనుకున్నప్పుడు ఓకే రిలాక్స్ అవ్వచ్చు. గుండె నొప్పికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బికాజ్ లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి. సో టిపికల్గా యాంజైనాని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే న్యూ ఆన్సెట్ పెయిన్ అంటే కొత్తగా వచ్చిన నొప్పి, నిన్న లేదు ఈరోజు ఉంది, ఈ రోజు నుంచి సడన్గా ఉంది, సడన్ నొప్పి ఉంది. నొప్పి కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ డీప్ పెయిన్, బరువు పెట్టినట్టు కానీ, స్క్వీజ్ చేసినట్టు కానీ, షార్ప్ టియరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ, పెయిన్ నడుస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు, అప్ హిల్ వాక్ కొంచెం కొండ ఎక్కుతున్నప్పుడు పెరుగుతున్న నొప్పి కానీ. అండ్ ఆ నొప్పి టిపికల్గా వీప్ కానీ, జా లైన్, నెక్, షోల్డర్, అంబలికస్ అంటే జా లైన్ నుంచి నావెల్ వరకు ఎక్కడైనా కూడా రేడియేట్ అవ్వచ్చు ఈ పెయిన్. అండ్ ఆ పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. రెస్ట్ తీసుకుంటే ఆగుతుంది, ఎగ్జర్షన్లో పెరుగుతుంది. టిపికల్ ఆఫ్ యాంజైనా, దట్స్ కాల్డ్ టిపికల్ పెయిన్. సో పెయిన్ స్క్వీజింగ్ టైప్, చెస్ట్ హెవీనెస్, టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వెనక్కి కానీ, జా లైన్కి అండ్ నావెల్ ఎక్కడైనా కానీ పాకుతుంది. నడుస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. కొన్ని మెడికేషన్స్ ఉంటాయి నైట్రేట్స్ అని. సో నైట్రేట్స్తో కూడా నొప్పి తగ్గచ్చు.
సో ఇవన్నీ సఫైజ్ అవుతే ఇట్ ఈస్ అ కార్డియాక్ పెయిన్, యాంజైనా అంటాం. ఆర్ నిన్నటి వరకు కూడా ఉంది కానీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, నిన్నటి వరకు ఉన్న నొప్పి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, సివియారిటీలో కానీ ఫ్రీక్వెన్సీలో కానీ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఇట్ ఈస్ కార్డియాక్ పెయిన్. కొంతమంది పేషెంట్స్లో అంటే డయాబెటిక్స్లో ఈ నొప్పి ఉండకపోవచ్చు. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లర్ అని ఎప్పుడు అంటామంటే డయాబెటీస్ వల్ల నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో హార్ట్కి సంబంధించిన నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ యాంజైనా ఉండకపోవచ్చు. సో ఇది టిపికల్గా డయాబెటిక్స్లో విమెన్లో కూడా ఎక్కువ చూస్తాం సైలెంట్ అటాక్స్. సో సైలెంట్ కిల్లర్ అంటే ఆల్ ఆఫ్ అ సడన్ సో అంటే నో ఇట్స్ నాట్ లైక్ దట్. పెయిన్ ఉండదు, యాంజైనా ఉండదు, కానీ వేరే సిమ్టమ్స్ ఉంటాయి. దట్స్ వర్ ఐఎమ్ కమింగ్ టు. సో వేరే సిమ్టమ్స్ ఏంటి, హార్ట్కి సంబంధించిన, హార్ట్ అటాక్కి, గుండెపోటుకి సంబంధించిన అదర్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్గా అసిడిటీ లాగా చెప్తారు చాలామంది. మాకు ఒక గ్యాస్ట్రో బేస్డ్ ఏఐజీ హాస్పిటల్ కదా, సో ప్రిడామినెంట్లీ గ్యాస్ట్రో బేస్డ్. నెక్స్ట్ లీడింగ్ బ్రాంచ్ ఇస్ కార్డియాలజీ అక్కడ. సో మాకు ఒక 20 to 30% కన్వర్షన్ ఉంటుంది గ్యాస్ట్రిక్ పేషెంట్స్ టు హార్ట్ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్. అంటే వాళ్ళు టిపికల్గా గ్యాస్ అనే చెప్తారు, దే పర్సీవ్ ఇట్ యాజ్ గ్యాస్ట్రైటిస్, అసిడిటీ లాగా పర్సీవ్ చేస్తారు ఎందుకంటే కామన్ నర్వ్ సప్లై వల్ల. సో ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అంటే ఈ అసిడిటీ లాగా ఒకటి, ఆర్ నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు, పని ఎక్కువ చేసినప్పుడు ఆయాసం కానీ, ఆయాసం పడుకుంటే ఎక్కువ అవుతుంది, లేకపోతే డీప్ స్లీప్లోంచి లేస్తున్నారు ఆయాసంతో. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఆర్ పని చేస్తున్నప్పుడు ఈ డిస్కంఫర్ట్తో, నొప్పితో కానీ ఆయాసంతో కానీ సడన్గా ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్, ఇట్ ఈస్ కాల్డ్ డయాఫోరెసిస్, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ కానీ, ఆర్ కళ్ళు తిరగడం, కొంతమంది అన్కాన్షియస్ అయిపోవడం కానీ. కొంతమందికి సింపుల్గా ఏంటంటే ఈజీ ఫెటిగబిలిటీ, ఎందుకంటే సడన్గా కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి బ్లడ్ సప్లై హార్ట్కి, ఇట్ మేనిఫెస్ట్ అస్ హార్ట్ అటాక్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ కొంచెం సన్నబడే రక్తనాళాల్లో ఈ సిమ్టమ్స్ డీలేడ్గా ఉంటాయి, కొంచెం డీలేడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పని చేసినా కానీ ఎక్కువ ఊరికనే అలసిపోవడం కానీ ఇవన్నీ. సో ఇవన్నీ అదర్ సిమ్టమ్స్ అనమాట. సో యాంజైనా, ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పాల్పిటేషన్స్ అంటే అబ్నార్మల్ హార్ట్ బీట్ అవేర్నెస్ ఒకటి, అంటే గుండె ఎక్కువ కొట్టుకున్నా తక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట, కాన్స్టెంట్గా గుండె కొట్టుకుంటున్నట్టు. ఇట్స్ అన్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ ఆఫ్, అంటే ఇప్పుడు మీకు నాకు హార్ట్ బీట్ అర్థం అవ్వట్లేదు కదా, సో ఇట్ గోస్ ఇన్వాలంటరీ. కానీ ఒకవేళ ఆ హార్ట్ బీట్ తెలుస్తుంది, చాలా ఎక్కువ అవుతుంది, 200-300 టైమ్స్ లేకపోతే 30-40 టైమ్స్, అది కూడా ఒక సిమ్టమ్. సో అరిథ్మియాస్ అంటాం. సో పాల్పిటేషన్స్, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, ఎగ్జర్షన్తో కానీ, ఈజీ ఫెటిగబిలిటీ, ఆల్ దీస్ ఆర్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అండ్ యాజ్ యూ సే, ఈ సిమ్టమ్స్ మేల్స్లో ఎక్కువ ఆబ్వియస్గా ఉంటాయి సిమ్టమ్స్. మగాళ్ళలో అంటే ఈ సిమ్టమ్స్ చెప్పిన సిమ్టమ్స్ యాజ్ అంటే టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ లాగా మేల్స్లో ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ఫీమేల్స్. అట్లా చూసుకుంటే ఫీమేల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే నెగ్లెక్ట్ ద డిసీజ్, ఎందుకంటే టిపికల్ ప్రజెంటేషన్ ఉండకపోవచ్చు, ఈ సిమ్టమ్స్ అన్నీ యాస్టీస్గా ఉండకపోవచ్చు ఒకటి. ఇంకొకటి నెగ్లిజెన్స్ టు అన్ ఎక్స్టెంట్, ద నెగ్లెక్ట్ సిమ్టమ్స్. ఓకే. అండ్ ఫీమేల్స్కి ఫాల్స్ పాజిటివ్ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అంటే స్ట్రెస్ టెస్ట్ కూడా మనకి ఎర్లీగా రాకపోవచ్చు ఫీమేల్స్కి. సో కొంచెం వేరియేషన్ ఉంటుంది సిమ్టమ్స్లో, బట్ ఓవరాల్గా దీస్ ఆర్ ద సిమ్టమ్స్. గత 20-30-40 ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు అంటే మనం ప్రతి ఒక్క ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ని ఈ కోవిడ్తో కానీ తర్వాత వచ్చిన పరిణామాలతో కానీ రిలేట్ చేస్తున్నాం కదా మ్యామ్, ఎంతవరకు పెరిగిందంటారు దిస్ అంటే ఈ డిజీజ్ బారిన పాడి మీ దగ్గరికి, ఇఫ్ యూఆర్ ప్రాక్టీసింగ్ విత్ ఏఐజీ, సో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ఆ సంఖ్య ఎంతవరకు పెరిగిందంటారు? డెఫినెట్లీ డబుల్డ్ వెన్ కంట్రీ కంపేర్ టు ప్రీవియస్ డికేట్స్, అట్లీస్ట్ 4-5 డికేట్స్ కింద. అంటే మనకే తెలుసు మన పేరెంట్స్ ఫిజికల్గా ఎంత హార్డ్ వర్క్ ఉండేది, ఇప్పుడు ఎంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్కి రిజార్ట్ అవుతున్నారు. పని చేయడానికి చెప్పడానికి 12-14 అవర్స్ పని చేస్తున్నామని చెప్తున్నారు ఈ డెస్క్ బౌండ్ ఆపరేటర్స్ అంతా. సెడెంటరీ ఈ ఐటీ ఎంప్లాయీస్ మొత్తం డెస్క్ బౌండే కదా వాళ్ళంతా. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళదంతా. సో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ 12-14 అవర్స్ వర్క్ చేస్తున్నారు కానీ హార్డ్లీ దే ఆర్ వాకింగ్. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ అండ్ ఎక్సర్సైజ్ లేనప్పుడు బాడీకి ఈ డిప్రెషన్, రేట్స్ ఆఫ్ డిప్రెషన్ కానీ, ఎక్సెస్ హంగర్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. సో ఓవరాల్గా లైఫ్ స్టైల్ మన ఫాదర్స్కి ఇప్పటికీ చాలా లైఫ్ స్టైల్ వేరియేషన్ ఉంది. ఇంతకుముందు అంతా వాళ్ళు ఫిజికల్గా పనిచేస్తేనే వాళ్ళకి దే యూస్ టు మేక్ ఎర్నింగ్.
మనకి అట్లా లేదు. సో సోఫిస్టికేషన్, దీస్ ఆర్ ద ఇంప్లికేషన్స్. యాజ్ వెల్ అడిక్షన్స్. ఇంతకుముందు ఇన్ని అడిక్షన్స్ లేవు, అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్ అబ్యూస్, రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ. అంటే ఇట్స్ వెరీ డిజార్టనింగ్ టు సే దట్ ద యంగెస్ట్ పేషెంట్ ఐ ట్రీటెడ్ వాజ్ 18 years. అంటే విత్ హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్, కంప్లీట్గా ఆర్టరీ క్లోజ్ అయ్యి వచ్చిన పేషెంట్ 18 years, అది యంగెస్ట్. అండ్ థ్యాంక్స్ టు కోవిడ్ తర్వాత అది ఇంకా వర్సన్ అయింది. అంటే కోవిడ్తో బ్రీఫ్గా బ్లడ్కి క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది డెఫినెట్లీ. కోవిడ్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఆల్సో. బట్ దెన్ కోవిడ్ ఈజ్ లాంగ్ గాన్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ కోవిడ్ వల్ల కోవిడ్ తర్వాత మేము యాక్టివిటీ ఆపేసాము, కోవిడ్ తర్వాత ఎక్సర్సైజ్ ఆపేసాము. కోవిడ్ ఈజ్ లాంగ్ గాన్. ఐ థింక్ వీ షుడ్ ఫర్గెట్ కోవిడ్ నౌ. అంటే దాంతో కొంచెం క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది డెఫినెట్లీ, బట్ ఇంత లాంగ్ ఇంపాక్ట్ ఉండదు. అప్పుడు వచ్చాయి కేసెస్, కోవిడ్ ఇన్ఫెక్షన్ అప్పుడు హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఉన్నాయి. రేట్ ఇంక్రీజ్ అయింది అప్పుడు. నౌ ఇట్స్ నాట్ ఎనీమోర్. కోవిడ్ ఈజ్ లాంగ్ ఆన్. ఐ థింక్ we should resort to lifestyle, healthy lifestyles. యాక్చువల్లీ ఇంతకుముందు అంటే ఈ డెస్క్ బౌండ్ డేంజర్స్ మీద కూడా ఐ టుక్ ఫ్యూ సెషన్స్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నో, బికాస్ మనకి ఇప్పుడు మెజారిటీ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా. లేదు, మనం మూవింగ్ ఫర్దర్ మన ఎపిసోడ్స్లో ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ గురించి మీరు చెప్తున్నట్టు మన ఈరోజు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తున్న స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ గురించి కూడా మనం పర్టికులర్ స్పెషల్ ఎపిసోడ్స్ చేద్దాం మ్యామ్. బికాస్ వీ షుడ్ నో, వీ షుడ్ లెర్న్, ఓన్లీ దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్, అట్లీస్ట్ ట్రై టు. ప్రగతి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్ అనే ఒక సినారియో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇది పాపప్ అవ్వడానికి, పెరగటానికి, అగ్రివేట్ అవ్వడానికి కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఇతర ఈ థైరాయిడ్ అంటారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు దోహదపడతాయి? You want to know the risk factors? Yes, of course. Yes. So that's a good question again. So risk factors, modifiable risk factors, non-modifiable risk factors అంటాం. మాడిఫై చేయగలిగేది, మాడిఫై చేయలేనివి. మన లైఫ్ స్టైల్ మాడిఫై చేయొచ్చు. రాత్రుళ్ళు గబ్బిలాల్లాగా మేల్కోకుండా కొంచెం తొందరగా నిద్రపోయి కాస్త మార్నింగ్ లేచి, నేను కూర్చొని పని చేస్తున్నాను, నాకు టైం లేదు, లేకపోతే నేను రోజంతా నుంచొని పని చేస్తున్నాను, నుంచుంటే వాకింగ్ చేసినట్టే అని పిచ్చి రీజన్లు చెప్పకుండా ఫిట్నెస్కి కొంచెమైనా టైం ఇచ్చి, ఏ జంకు బొంకు లేకుండా, జంక్ తినకుండా, కొంచెం ఏం తింటున్నాం, సిస్టంలోకి ఏం పంపిస్తున్నాం అని తెలుసుకొని, నాకు తెలిసినంత వరకు స్ట్రెస్ ఇవ్వకుండా. మీ నుంచి ఆన్సర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వాట్ యూ సే, అన్నిటి వల్ల ఈ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల most important thing is obesity. Yes, obesity, yes. Right? So obesity is the root cause for diabetes, hypercholesterolemia అంటే కొలెస్ట్రాల్ పెరగడం, hypertension. Obesity తో అంటే one risk factor is contributing to so many risk factors, metabolic syndrome. So and then when you're treating the root cause, obesity ని తగ్గించగలిగితే by lifestyle modification, you're able to treat all the risk factors. అంతేనా? సో ఇవి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ అండ్ మెటబోలిక్ సిండ్రోమ్. సో ఇవన్నీ కలిపి మెటబోలిక్ సిండ్రోమ్ ఇవన్నీ. అండ్ ఇంకా చెప్పండి, లైఫ్ స్టైల్కి సంబంధించి ఇప్పుడు జనరేషన్ అంటే కన్సిడరింగ్ అడిక్షన్స్ ఆల్సో. అబ్సల్యూట్లీ స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మనం స్ట్రెస్ పడతాం ఒకటి, మన లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ పడతాం, ఇది ఇంకా వర్స్ట్ అని అనిపిస్తుంది నాకు. స్ట్రెస్ ఒకటి. అండ్ సప్రెసింగ్ యువర్ ఎమోషన్స్ ఆల్సో ఐ ఫీల్ వర్స్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ అంటే రాదర్ దెన్ సప్రెసింగ్ ద ఎమోషన్స్, కంట్రోలింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఇఫ్ యూఆర్ అంటే సెన్సిబుల్గా ఎమోషన్ని కంట్రోల్ చేయగలిగితే అది వేరు. సప్రెషన్ ఈజ్ ఫర్మ్ గా వెంట్ అవుట్ చేయగలిగితే వేరు, సెన్సిబుల్ గా కంట్రోల్ చేయగలిగితే, డైవర్ట్ చేయగలిగితే వేరు. కరెక్ట్. అంటే చెప్తాను, స్ట్రెస్ వల్ల ఎందుకు హార్ట్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అంటే దానికి థియరీ ఉంది. ఇట్స్ జస్ట్ అంటే కాంటెంప్లేషన్ కాదు. స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ అడ్రినలిన్, నారెడ్రినలిన్, క్యాటకోలమిన్స్ అంటాము, కార్టిజాల్ లెవెల్స్. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్. సో స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డయాబెటీస్ మీద అగైన్ ఇంప్లికేషన్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది మనకి, బట్ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ పనిచేయదు. సో డయాబెటీస్ అగైన్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్ ప్లస్ ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల కాన్స్టెంట్గా బ్లడ్ వెజల్లో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్టరీ స్టిఫ్నెస్ పెరుగుతుంది. సో అగైన్ ఇంప్లికేషన్ ఆన్ హార్ట్.
హార్ట్ మీద కూడా డైరెక్ట్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ దెర్ ఇస్ అన్ ఎంటిటీ కాల్డ్ స్ట్రెస్ కార్డియోమయోపతి. స్ట్రెస్ కార్డియోమయోపతి అంటే ఏంటంటే సడన్గా ఎమోషనల్ స్ట్రెస్ వల్ల, మోస్ట్ కామన్ ఇన్ విమెన్ దో, సడన్గా ఎమోషనల్ స్ట్రెస్ వల్ల బీట్ ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్, అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ఆర్ మెంటల్గా కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ హార్ట్ సడన్గా పంపింగ్ తగ్గిపోతుంది. మోర్ దెన్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ పంపింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది హార్ట్కి. దట్స్ కాల్డ్ స్ట్రెస్ కార్డియోమయోపతి. It's a different issue. 5% is huge, ma'am. It's a lot. And a patient will go into shock. It's called a cardiogenic shock. So that's a different entity again. Yes, it's not related to coronary artery disease. Yes. But then చెప్తున్నాను స్ట్రెస్ కి ఇంప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. ముందు ఇది ఉంది కదా అని అన్నీ విని దీనికి మీద మళ్ళీ మీరు స్ట్రెస్ పడకండి వద్దనే చెప్తున్నారు డాక్టర్. సో ఇవి మోడిఫైబుల్ రిస్క్. అండ్ దెన్ నీడ్లెస్ టు మెన్షన్ అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్ అంటే కోకెయిన్ అబ్యూస్, ఆంఫిటమిన్, LSD, ఇవన్నీ డైరెక్ట్ హిట్. యాక్చువల్లీ కొరోనరీస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి. దే విల్ సడన్లీ గోయింగ్ టు సడన్ స్పాజమ్ అంటే సడన్ కట్ ఆఫ్ అవుతుంది బ్లడ్ సప్లై. మ్యామ్ ఇక్కడ ఒక చిన్న డౌట్. నేను స్మోక్స్ తీసుకునే వాళ్ళతో కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో కానీ అన్ఫార్చునేట్గా డ్రగ్ చేసే వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది పాస్ట్లో. ఓకే, దేసే నేను ఎవ్రీ పఫ్ ఆఫ్ స్మోక్ తీసుకున్నప్పుడు నాకు ఒక హై వస్తుంది. దిస్ ఇస్ వాట్ దే యూజ్ దిస్ వర్డ్. నేను బూజ్ చేసినప్పుడు నాకు హై వస్తుంది, లేదా డ్రగ్ తీసుకున్నప్పుడు నాకు హై వస్తుంది, అది ఇంపార్టెంట్ అని దాని మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఈ బ్యాలెన్స్కి యాజ్ అ డాక్టర్ ఇంతమందిని ట్రీట్ చేశారు మీరు, వాట్ యూ హ్యావ్ టు సే? దట్ హై ఇస్ వెరీ ట్రాన్సియంట్. ఆ హై ఎప్పటి వరకు ఉంటుంది? ఈ డ్రగ్ ఎఫెక్ట్ ఆర్ ఆల్కహాల్ ఆర్ స్మోక్ ఎఫెక్ట్, స్మోక్తో నికోటిన్, ఆల్కహాల్, ఈ ఎఫెక్ట్ ఉన్నంత వరకే ఆ హై ఉంటుంది. బట్ దెన్ యు ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ లేటర్. వై డోంట్ యూ జస్ట్ అంటే ఈ అడిక్షన్స్ని ఎక్సర్సైజ్తో ఇఫ్ యూ కెన్ రీప్లేస్, ఎక్సర్సైజ్తో వచ్చే హై యాక్చువల్గా అ గుడ్ ప్రాపర్ వర్కౌట్ 1 hour ఎవ్రీ డే, అట్లీస్ట్ 5 days a week, 1 hour ఎక్కువ అనిపిస్తే అట్లీస్ట్ 40. అంటే ద మోర్ యూ ఎక్సర్సైజ్ ఈ వెల్నెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్, ఓకే, డోపమిన్, సెరోటోనిన్, ఈ హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ హై ఈజ్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్, cardiac health, mental well-being, physical well-being. That is a very soft point people will miss out on. So ఈ అలవాట్లతో వచ్చేవి అవి దట్ హ్యాపీనెస్ ఈజ్ వెరీ ట్రాన్సియంట్. దట్ హై ఏదైతే ఉందో అది చాలా ట్రాన్సియంట్ అండ్ దాని వాళ్ళకి ఇంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత. మీరు మోడిఫైబుల్ చెప్పారు, నాన్ మోడిఫైబుల్ ఐల్ టెల్ యూ. జీన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జీన్స్, సంథింగ్ దట్ వీ గెట్ ఫ్రమ్ అవర్ forefathers, మదర్ నుంచి, ఫాదర్ నుంచి. మన బ్లడ్ లైన్తో వచ్చేవి మనం మోడిఫై చేయలేము. ఒకటి ఏజ్, అడ్వాన్సింగ్ ఏజ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. అడ్వాన్సింగ్ ఏజ్ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ. మరి చిన్నపిల్లల్లో కూడా వస్తుంది కదా? చిన్నపిల్లల్లో వస్తుంది, అది వేరు. బట్ అదర్వైజ్ మీకు గుర్తుంటే ఒక ఫ్యూ డికేడ్స్కి ముందు గుండెపోటు వచ్చింది అంటే ముసలోళ్ళనే వస్తుంది అనుకున్నాను, ఒక 70 మినిమం ఇంతకు ముందు. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. But that's the fact. So that is still acceptable. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల వీఆర్ ఇన్వైటింగ్ more and more of the diseases. పిల్లల్లో వస్తుంది ఫర్ అదర్ కాజెస్. Which we will discuss. Yes. So any other non-modifiable factors? Pretty much. That's all. So మన చేతుల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్సే ఎక్కువ ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్క్రీనింగ్ అంటే మనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడే వీఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. లెట్స్ సే సంబడీ ఈజ్ నాట్ డయాబెటిక్, మీరు డయాబెటిక్ కాదు, మీకు బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, అయినా కూడా మీరు హెల్దీ లైఫ్ స్టైల్కి రిజార్ట్ అవుతున్నారు. యూఆర్ స్టిల్ పర్టికులర్ అబౌట్ యువర్ డైట్, యూఆర్ పర్టికులర్ అబౌట్ యువర్ ఎక్సర్సైజ్, అండ్ దెన్ యాన్యువల్గా హెల్త్ స్క్రీన్ చేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. దట్ ఈస్ ఓన్లీ స్క్రీనింగ్. సో దేర్ యువర్ అడ్రస్ అ ప్రాబ్లమ్ విచ్ ఈజ్ నాట్ దేర్ అట్ ఆల్. ఇంకా కూడా లేని దాన్ని అడ్రస్ చేస్తున్నాం అంటే సబ్ క్లినికల్గా ఏమన్నా ఉందా అని. సో మనం అండ్ దెన్ ఆల్రెడీ ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాక దెన్ యూ ఆర్ యాక్టింగ్ అపాన్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ ప్రివెన్షన్. అంటే గుండె ఎఫెక్ట్ కాకుండా ముందే యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే గుండె ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, బట్ ఏ జబ్బుకైనా ఇంతే. స్క్రీనింగ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్కి ముందే ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్, ముందే మనము టెస్ట్లు అవి చేస్తున్నాము, స్క్రీనింగ్. ప్రైమరీ ప్రివెన్షన్
రిస్క్ ఫ్యాక్టర్ లెవెల్లో మనం యాక్ట్ చేస్తున్నాము అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ పెట్టుకోవడానికి చూస్తున్నాము ప్రైమరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ ఆల్రెడీ జబ్బు ఉంది, జబ్బుని ట్రీట్ చేస్తున్నాము అంటే అది సెకండరీ ప్రివెన్షన్. సో ప్రతి మచ్ మనకు అన్ని మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మాడిఫైయబుల్ ఎక్సెప్ట్ ఫర్ ఏజ్ అండ్ జీన్స్. జెనెటిక్ ఇన్హెరిటెన్స్ కాకుండా ఏజ్ కాకుండా మిగతావన్నీ దే ఆర్ మాడిఫైయబుల్ ప్రతి మచ్. సో ఇది ఇప్పుడు కొంచెం మేకింగ్ అస్ థింక్ ఆల్సో, అంటే ఎంత డీప్గా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, వెరీ ఈజీగా డివేట్ అయిపోతున్నాం. అగైన్ టుమారో మార్నింగ్ వి వేకప్ ప్రిటీ మచ్ ద సేమ్, అదే టెన్షను, అదే ఉరుకులు పరుగులు, అదే గుండెదడ, అదే గాబరా, అదే టైంకి ఏది దొరికితే అది తినేయటం, లేదంటే బిస్కెట్ ప్యాకెట్ కూడా తిని, చాక్లెట్స్ కూడా తిని ఆ పూట యూనో ఇది చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో yeah, so how many nutrients are we missing there? It's it's not only carbohydrate that you're taking, but then only carbohydrate తీసుకుంటున్నారు అంటే క్యాలరీ ఇంటేక్ పెరిగిపోతుంది, గ్లూకోజ్ రేజ్ ఇస్ వెరీ ఫాస్ట్, ప్లస్ యూఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ న్యూట్రియంట్స్. సో హోల్ ఫుడ్లో ఉన్నది జస్ట్ ఈ చాక్లెట్లో బిస్కెట్లో ఉండదు కదా. దోస్ ఆర్ ఎంప్టీ క్యాలరీస్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎంప్టీ క్యాలరీస్. సో ఎస్, గుడ్ లైఫ్ స్టైల్ మైట్ అవాయిడ్, మైట్ కాదు, ఇట్ విల్. ఓకే. కొరోనరీ హార్ట్ డిసీజ్, మన గుండె బాగుండాలంటే మన తిండి బాగుండాలండి, అండ్ మన లైఫ్ స్టైల్ బాగుండాలి. ప్రగతి గారు కూడా అదే చెప్తున్నారు. లైఫ్ స్టైల్ చక్కగా ఉంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఉందనుకోండి, స్టిల్ మనం చెక్ పెట్టచ్చు అని మీరు అన్నారు. బట్ ఇఫ్ ఐ మే ఆస్క్ ద పర్సంటేజ్, అంటే ఫ్యామిలీ హిస్టరీ మే కాంట్రిబ్యూట్ టు 5 to 8%. అంటే జెనెటిక్స్, ఫ్యామిలీ హిస్టరీ ఇస్ నథింగ్ బట్ జెనెటిక్స్ కదా. అంటే ప్రిడామినెంట్లీ ఇట్ ఇస్ స్టిల్ అగైన్ లైఫ్ స్టైల్ ఓన్లీ. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ స్ట్రాంగ్ హిస్టరీ ఉంది అనుకుంటే ఎస్, హై పాసిబిలిటీ దట్ ద చైల్డ్ విల్ గెట్, అంటే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, క్లోజ్ టు 10%. బేబీ పెద్దగా అయ్యాక బ్యాడ్ లైఫ్ స్టైల్ హార్బర్ చేస్తుంది, అండ్ ఆబ్వియస్లీ ఇవి డిస్కస్ చేసుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే ద రిస్క్ విల్ షూట్ అప్ టు స్కై హై. 10% రిస్క్ అలా 60-70%కి వెళ్తుంది. సో యా, అగైన్ వాట్ ఈజ్ నాట్ మాడిఫైయబుల్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మాడిఫై చేయలేనివి మనం చేయలేం, బట్ దెన్ అట్లీస్ట్ యా మాడిఫై చేయగలిగినవి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో చేసుకోవచ్చు. వన్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ యూ. అంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు, దే యాక్చువల్లీ హ్యావ్ వెరీ వెరీ డీసెంట్ లైఫ్ స్టైల్. అంటే కనీసం వాళ్ళు నాన్ వెజ్, మీట్ కూడా తినరు, నో అడిక్షన్స్, దే ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, దే హ్యావ్ అ హెల్దీ బ్యాలెన్స్డ్ లైఫ్, స్లీప్ ఈజ్ మేనేజ్, స్ట్రెస్ ఈజ్ మేనేజ్, ఆల్ ఆఫ్ ఇట్. బట్ స్టిల్ మల్టిపుల్ టైమ్స్ వస్తారు వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ దే కమ్ ఫర్ స్టెంటింగ్, మల్టిపుల్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. సి దోస్ ఆర్ అన్లైక్, అది అట్లాంటి వాళ్ళకి జెనెటిక్స్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అన్నీ అంటే వీ ఆల్సో ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ వెన్ సే అన్ని జాగ్రత్తగా ఉన్నాము, అన్ని జాగ్రత్తగా చేసుకుంటాము, అయినా కానీ ఇట్లా వస్తుంది. వీ ఆల్సో యాక్చువల్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. దట్ ఈస్ జెనెటిక్స్. ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ జెనెటిక్, అది సో ఫార్ అంటే జెనెటిక్ స్క్రీనింగ్ ఈజ్ స్టిల్ దేర్, ఇట్ ఈస్ ఇంప్రూవింగ్, ఇట్ ఈస్ బెటర్ నౌ. అంటే జెనెటిక్తో స్క్రీన్ చేయొచ్చు, అంటే జీన్, పేరెంటల్ జీన్ కాజింగ్ coronary artery disease చైల్డ్లో ఉందా, ఆఫ్ స్ప్రింగ్లో ఉందా, రిస్క్ ఎంత, వీ కెన్ స్టిల్ ఎస్టాబ్లిష్ ఇట్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ బై జెనెటిక్ ఎవాల్యుయేషన్. బట్ దెన్ స్టిల్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? కొన్ని డిసీజెస్ ఉంటాయి జెనెటికల్గా వచ్చేవి, అంటే హార్మోన్ సప్లిమెంటేషన్, ఎంజైమ్ సప్లిమెంటేషన్తో బాగా అయ్యేవి, కానీ హార్ట్కి సంబంధించినవి ఏవి లేవు. 20 years ఆఫ్ ప్రాక్టీస్ అండ్ 7 years ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్లోనే. ఈ 7 years or 20 yearsలో మీరు ఎన్నో కేసెస్ డీల్ చేసి ఉంటారు. ఒకటి ఆన్ టేబుల్, లైక్ చాలా ఇంకా అయిపోతోంది అనుకున్న కేసెస్ కూడా మేబీ మీ దాకా వచ్చి మీ చెయ్యబడి మళ్ళా పేషెంట్ లైఫ్ వచ్చి అయి ఉండొచ్చు కదా. వుడ్ యూ మైండ్ షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్? మెనీ యాక్చువల్లీ. సో ఆన్ కాల్స్ ఉంటాయి, డ్యూటీ డేస్ ఉంటాయి. సో ఐ ప్రిఫర్ టు స్టే ఇన్ హాస్పిటల్ ఓన్లీ. నాకు అంటే ఇంటికి వెళ్ళినా నాకు నిద్ర పట్టదు, అంటే బీయింగ్ అ కన్సల్టెంట్ ఐ కెన్ యాజ్ వెల్ స్టే ఎట్ హోమ్, కమ్ ఫర్ కేస్. సో అక్యూట్ ఎంఐ ఏంటి అంటే అక్యూట్ ఎంఐ అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్, సడన్గా వచ్చిన హార్ట్ అటాక్, పేషెంట్ హాస్పిటల్కి టైంకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ మినిట్. అక్కడ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీ మినిట్ ఈజ్, అంటే అక్కడ టైమ్ ఈజ్ గోల్డ్. అంటే ఎవ్రీ మినిట్ యు ఆర్ లూజింగ్ అవుట్, యు ఆర్ కిల్లింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ హార్ట్ మసిల్. Every minute some amount of heart muscle is going to die, that's all. Okay. Likewise brain stroke kuda, కాకపోతే brain stroke interventions మనకి కార్డియాలజీలో డెవలప్ అయినంత అవ్వలేదు ఇండియాలో. ఇట్స్ ఆల్సో గ్రోయింగ్, బట్ దెన్ ఇట్స్ ఫర్ అనదర్ డే. బట్ సో వీ అంటే ఐ మేక్ షూర్ ఐ సా ద ఐ అటెండ్ ద పేషెంట్ ఇన్ ఫ్యూ మినిట్స్. పేషెంట్ రాగానే
అంటే యూజువల్గా ఒక 30 hours షిఫ్ట్ ఉంటుంది, అంటే మార్నింగ్ నుంచి నెక్స్ట్ 30 hours of shift. ఎస్. సో అది ఏ నైట్ అయినా 2 o'clock 3 o'clock ఎప్పుడైనా అవనివ్వండి, జస్ట్ వెళ్ళి 2 minutesలో ఫస్ట్ ఐ అసెస్ ద పేషెంట్ అండ్ దెన్ ఇట్ ఈస్ అ మ్యాసివ్ హార్ట్ అటాక్, ఇట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ. ఒక 10 to 15 minutesలో cath labకి షిఫ్ట్ అయిపోతాం. సో కార్డియాలజీ ఈజ్ అ వెరీ అగ్రెసివ్ అండ్ లైఫ్ సేవింగ్ బ్రాంచ్. సో దీంట్లో చేసే ప్రొసీజర్స్ ఇట్స్ కాల్డ్ ఇంటర్వెన్షన్స్ అంటాం. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సో వీ డూ ఆర్ ప్రొసీజర్స్ ఇన్ అ cath lab. ఓకే, వీ డోంట్ హ్యావ్ టు కట్ ఓపెన్ ద చెస్ట్ ఓపెన్ చేసి సర్జరీస్ చేసే పని లేదు. సో రక్తనాళాల నుంచి, చేతి నుంచి అయినా, తొంటి నుంచి అయినా, మెడ నుంచి అయినా, రక్తనాళాల నుంచి ప్రొసీజర్స్ 80% ఆఫ్ ద ప్రొసీజర్స్ అయిపోతాయి. సో యూ ఆస్క్ మీ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఒక పేషెంట్ అగైన్ 28 years యంగ్ మేల్ ఇంటి దగ్గర కొలాప్స్ అయిపోయాడు. ఇంటి దగ్గరే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిపోయాడు. అంటే అంతకుముందు ఒక 1 hour నుంచి చెస్ట్ పెయిన్ అని చెప్తున్నాడు, బట్ అగైన్ గ్యాస్ పెయిన్ అనుకున్నారు. గ్యాస్ పెయిన్ అనుకోని ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే యాక్సెప్టెన్స్ కూడా ఉండదు, అంత యంగ్ మేల్కి యాక్సెప్టెన్స్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, హీ ఈజ్ అ స్మోకర్, వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ క్లీన్. సో 28 year యాక్సెప్టెన్స్ ఉండదు కదా, సో హార్ట్ అటాక్ అనుకోరు కూడా. సో అట్లా 1 hourలో ఇంట్లో కొలాప్స్ అయ్యాడు దట్ కిడ్, 28-year-old. సో బ్రీఫ్గా సిపిఆర్ చేశారు, అది కార్డియాక్ మసాజ్ చేశారు, దే కుడ్ రిసస్టేటింగ్, హీ కేమ్ బ్యాక్. మొత్తానికైతే తీసుకొచ్చారు, నియర్ బై లక్కీగా 20 minutesలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంటే ఈవెన్ అసెస్ చేసే లోపలే మళ్ళీ ఒక 2 times అరెస్ట్ అయ్యాడు, ఎమర్జెన్సీలోనే అరెస్ట్ అయ్యాడు 2 times. అదేంటంటే హార్ట్ అటాక్ చాలా ఎర్రాటిక్గా బిహేవ్ చేస్తుంది, ఇట్స్ నాట్ అండర్ కంట్రోల్, నథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఇప్పటికిప్పుడు పేషెంట్ నార్మల్గానే కనిపిస్తాడు కానీ నెక్స్ట్ మినిట్ హార్ట్ అరెస్ట్ అవ్వచ్చు. బికాస్ బ్లడ్ సప్లై లేనప్పుడు హార్ట్ సడన్గా 200-300 times కొట్టుకోవడం, అరిథ్మియాస్ అంటాము, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఇవన్నీ రెస్పిరేటరీ అరెస్ట్, ఇవన్నీ అవుతూ ఉంటాయి హార్ట్ అటాక్లో. వెరీ అన్ప్రెడిక్టబుల్ డిసీజ్. అది స్టేబుల్గా వచ్చిన పేషెంట్స్ అవుట్కమ్ బెటర్ ఉంటుంది, కానీ అక్యూట్ ఎంఐ అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్తో వచ్చిన వాళ్ళకి అంటే ఎంత తొందరగా అడ్రస్ చేస్తే అవుట్కమ్స్ అంత బాగుంటాయి. సో ఆ పేషెంట్కి అక్కడే ఈఆర్లోనే ట్యూబ్ చేసాము, మెకానికల్ వెంటిలేటరీ సపోర్ట్ మీద పెట్టేసి, మెడిసిన్స్ మీద అన్ని పెట్టేసి, కొంచెం రిథమ్ సెటిల్ అయిన తర్వాత ఇమీడియట్గా వీ షిఫ్టెడ్ దట్ పేషెంట్ టు cath lab. హార్ట్ బీట్ లేదు, సడన్గా పైకి షిఫ్ట్ చేసుకునే లోపల హార్ట్ రేట్ 30-40 పడిపోయింది. సో హార్ట్ బ్లాక్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ లేదు. సో బ్లడ్ ప్రెషర్ కూడా మెడిసిన్స్ వాడుతున్నాము. సో హార్ట్ అసలు పంప్ లేదు అసలు. సో ఇమీడియట్గా ఫస్ట్ గ్రాయిన్ నుంచి, తొంటి నుంచి ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేయడానికి ఒక పంప్, IABP అంటాం. సో అది కొంచెం ఎంతో కొంత బ్లడ్ ప్రెషర్ని సపోర్ట్ చేస్తుంది, ఎంతో కొంత హార్ట్కి బ్లడ్ సప్లై అయ్యేటట్టు చేస్తుంది, IABP అంటాం. ఒక బలూన్ పెట్టి, హార్ట్ రేట్ లేదు 30-40, ఒక టెంపరీ పేస్ మేకర్, ఇవన్నీ వీటన్నిటికీ నేను చెప్పే అంత గ్యాప్ కూడా ఉండదు ఇప్పుడు. అంటే ప్రాబబ్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఇన్ మచ్ మోర్ రిలాక్స్డ్ వే. బట్ దెన్ ఫస్ట్ IABP, ఆ తర్వాత టెంపరీ పేస్ మేకర్ గ్రాయిన్ నుంచి వేసేసి, ఆ తర్వాత లెఫ్ట్ గ్రాయిన్, అంటే ఎందుకంటే పల్స్ లేదు, చేతి నుంచి చేయడానికి పల్స్ లేదు. సో లెఫ్ట్ గ్రాయిన్, లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ తొంటి నుంచి క్యాథెటర్ తీసుకెళ్ళి చూసి, సో 100% మెయిన్ ఆర్టరీ, LAD అంటాం, ఇట్ సప్లైస్ క్లోజ్ టు 50-60% ఆఫ్ హార్ట్. LAD కంప్లీట్లీ క్లోజ్డ్, 100% occluded at its origin. అంటే దట్స్ ద గ్రేవెస్ట్ ప్రజెంటేషన్. అంటే షాక్తో, విత్ హార్ట్ రేట్స్ పడిపోయి, అరిథ్మియాస్తో, VTVF అరిథ్మియాస్తో కార్డియాక్ అరెస్ట్లో వచ్చినప్పుడు, దట్స్ ద మోస్ట్ గ్రేవెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ పేషెంట్ విత్ ద హార్ట్ అటాక్. సో ఇమీడియట్గా షార్ట్ తీసుకొని ఓపెన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉండింది. చేస్తుంటే కూడా మధ్య మధ్యలో పేషెంట్ వాస్ థ్రోయింగ్ అరిథ్మియాస్, సడన్గా 200-300తో షాక్ ఇచ్చి సడన్గా కంప్లీట్గా ఫ్లో ఆగిపోతుంది. మళ్ళీ బ్రీఫ్గా CPR చేస్తూ ఒక 2.5 hours పట్టింది పేషెంట్. ఎనీవిచ్ హీ మేడ్ ఇట్. That's great. అంటే ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది మనకి, తెలుస్తుంది ఆన్ టేబుల్ తెలుస్తుంది మనకి, అంటే ఇఫ్ హీల్ మేక్ ఇట్ ఆర్ నాట్ అని. సో లుక్ లైక్ హీల్ మేక్ ఇట్. సో విత్ పంప్ సపోర్ట్, విత్ వెంటిలేటర్ సపోర్ట్, విత్ ద పేస్ మేకర్ సపోర్ట్, విత్ ఆల్ ద మెడికేషన్స్, ఒక పైల్డ్ అప్ ఇన్ఫ్యూజన్స్, అన్నిటికంటే బ్లడ్ థిన్నర్ ఒకటి, బీపీకి సపోర్ట్ చేయడానికి ఒక 2, అన్ని మెడికేషన్, లాంగ్ లిస్ట్ ఆఫ్ మెడికేషన్. It took more than 24 hours for him to open his eyes. But then he did. This is a miracle. And then అక్కడ అంటే లక్కీ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ వాజ్ వెరీ బ్రీఫ్. కార్డియాక్ అరెస్ట్ ఇంట్లో అయింది, కానీ అది కూడా తొందరగా రివైవ్ చేయగలిగారు. లక్కీగా CPR ఇవ్వగానే లేసాడు. అండ్ ఇన్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అయితే ఎట్లానే ఇమీడియట్గా అటెండ్ చేస్తాం. సో దట్స్ కాల్డ్ ఇష్కిమియా టైం, బ్రెయిన్ ఇష్కిమియా టైం. సో ఇమీడియట్గా అడ్రస్ చేసినప్పుడు బ్రెయిన్ డెత్ తక్కువ ఉంటుంది.
బ్రెయిన్ డ్యామేజ్ లేదు అంటే మనకి హార్ట్ గివ్స్ అట్లీస్ట్ 20 minutes ఆఫ్ టైం. 20 minutesలో ఆర్టరీ ఓపెన్ చేస్తే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దట్ వే ఆఫ్టర్ 48 hours వీ ఎక్స్ట్యూబేటెడ్ హిమ్. అంటే మళ్ళీ మధ్యలో డయాలసిస్ అవసరం పడింది, ఇవన్నీ అంటే ఉండాల్సిన అన్నీ ఉన్నాయి ఆ పేషెంట్కి. బట్ దెన్ హీ మేడ్ ఇట్ ఆఫ్టర్ 48 hours. మీరు చెప్తుంటేనే నాకు ఇంత స్ట్రెస్గా అనిపిస్తుంది. మీరు 12-14 hours వర్క్ చేస్తేనే స్ట్రెస్ అని మాకు చెప్తున్నారు. యూ సెడ్ 30 hours ఆఫ్ డ్యూటీ. హౌ డు యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ బీయింగ్ డాక్టర్? యా అంటే స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఇమాజిన్ ఇట్స్ సంబడి ఎల్సెస్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ వీ టెన్ టు బీట్ దట్ స్ట్రెస్. వీ టేక్ దట్ స్ట్రెస్ పాజిటివ్లీ. అంటే ఆ టైంలో ఉన్న స్ట్రెస్ వీ నీడ్ దట్ అడ్రినలిన్. స్ట్రెస్లో అడ్రినలిన్ ఉంటుంది. వీ నీడ్ దట్ అడ్రినలిన్ టు కీప్ మూవింగ్ ఆన్. అండ్ ఈవెన్చువల్లీ యూ లెర్న్ టు కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. అవునా? ఎస్. ఎర్లియర్ ప్రాబబ్లీ యాజ్ అ కార్డియాలజిస్ట్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు హ్యావ్ పాల్పిటేషన్స్. పేషెంట్ ఆన్ టేబుల్ సిక్ అయితే అసలు, అండ్ ప్రాబబ్లీ దట్స్ ట్రూ ఫర్ ఎనీ ఇంటర్వెన్షనిస్ట్. అండ్ బికాస్ హార్ట్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్. పేషెంట్స్కి యాక్సెప్టెన్స్ కూడా ఉండదు. చాలామంది పేషెంట్స్కి నడుచుకుంటూ వచ్చాడు కదా, దే డోంట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ డిసీజ్. నడుచుకుంటూ వచ్చాడు కదా, ఎలా చచ్చిపోయాడు ఆన్ టేబుల్ మీద, అండర్స్టాండింగ్ ఉండదు. దే డోంట్ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్సో. అందుకే ఈ డాక్టర్ల మీద దాడులు ఇవన్నీ ఎందుకే జరుగుతాయి, పేషెంట్స్కి అర్థం కాదు. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, దట్స్ ఇన్నోసెన్స్ ఆర్ ఇగ్నరెన్స్. సో బట్ మీరు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలా బిహేవ్ చేస్తుందో, నటోరియస్ హార్ట్ ఇది. నోటోరియస్, వెరీ నోటోరియస్ యాక్చువల్లీ. అంటే సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్ అనుకుంటాము, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ గెట్స్ కాంప్లికేటెడ్. అది కాంప్లికేట్ అయిన తర్వాత అంటే ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఇట్ ఆల్సో, అంటే ఎవ్రీ సింపుల్ ప్రొసీజర్ క్యాన్ గెట్ కాంప్లికేటెడ్. బట్ ట్రూ విత్ ఎనీ కేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ. అంటే నవ్ వీ హ్యావ్ వెరీ వెరీ కాంప్లెక్స్ డిసీజెస్, వెరీ వర్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. వీ గో అహెడ్ విత్ ద ప్లాన్ ఓన్లీ. బట్ స్టిల్ ఆ కాంప్లెక్స్ ఉన్నవి ఎట్లయినా కాంప్లెక్సే ఉన్నాయి. కానీ సింపుల్ యాంజియోప్లాస్టిక్ ఇస్ ఆల్సో దే గో అవుట్ ఆఫ్ కంట్రోల్ సమ్ టైమ్స్. యాంజియోప్లాస్టీ అంటే స్టెంటింగ్ అగైన్. స్టెంటింగ్. సో యా, earlier days when I started as an interventionalist, I used to have those palpitations. Now everything under control. Now I don't think my heart rate wavers even by a bit. I don't think so. How can it, ma'am? ఇంత చేస్తున్నప్పుడు because ఇప్పుడు అక్కడ ఆ టైంలో నేను కంగారు పడితే ఐ లూజ్ ద పేషెంట్ దేర్. ఎందుకంటే అక్కడ కంట్రోల్ చేసుకోవాల్సింది నా ఒక్కదాన్ని కాదు. ఐ హ్యావ్ టు మేనేజ్ అ హోల్ టీమ్ దేర్. ఐ అండర్స్టాండ్. మ్యామ్ ఇప్పుడు ఈ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ వచ్చింది అనుకుందాం. ఏ బిగినింగ్ స్టేజ్లోనూ వచ్చేలా ఉంది అని తెలుస్తుందా మ్యామ్? హార్ట్ ఇస్ ప్రోన్ టు దిస్ అని తెలుస్తుందా? అంటే ఇట్ కెన్ జస్ట్ బి సైలెంట్. ప్రాబబ్లీ హార్ట్లో బ్లడ్ వెజల్స్లో నారోయింగ్ని ప్లాకింగ్ అంటాం. ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ బికాస్ ఆఫ్ ప్లాక్ డిపాజిషన్. ప్లాక్ అంటే మెల్లిగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. తర్వాత దాని మీద కాల్షియం కూడా డిపాజిట్ అవుతూ ఉండొచ్చు. సో ఇట్స్ కాల్డ్ ప్లాక్ గ్రాడ్యువల్గా బిల్డప్ అవుతుంది. గ్రాడ్యువల్గా బిల్డప్ అయ్యి ఈవెన్చువల్గా నారో అవుతుంది. సో బిల్డప్ అవుతున్నప్పుడు సడన్గా అది కొంచెం ప్లాక్ అది ఎరోడ్ అయింది అనుకోండి, అక్కడ బ్లడ్ క్లాట్ వచ్చి ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఇవన్నీ సడన్గా బ్లడ్ క్లాట్ అయినప్పుడు కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో దిస్ ప్లాక్ ప్రాసెస్ మే గో అన్నోటీస్డ్. ఇట్స్ సెడ్ అంటే స్ట్రాంగ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి ఈ దిస్ ఇస్ కాల్డ్ అథెరోస్క్లెరోసిస్. ఓకే, అథెరోస్క్లెరోసిస్ ప్లాక్ బిల్డప్ అంటాం కదా. సో ఈ ప్లాక్ బిల్డ్ అవుతున్న అంటే దిస్ క్యాన్ హ్యాపెన్ ఇన్ చిల్డ్రన్. అంటే 10 years నుంచి కూడా అవ్వచ్చు. స్ట్రాంగ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి ఇట్ క్యాన్ స్టార్ట్ ఇన్ చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ 10 years. సో దట్స్ కాల్డ్ ప్లాక్ బిల్డప్. ఆ ఉట్టిగా ప్లాక్ బిల్డప్ అవుతున్నప్పుడు సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు, నాట్ ఎసెన్షియల్లీ. దట్స్ వేర్ కమ్ స్క్రీనింగ్. అందుకనే మనము యాన్యువల్ స్క్రీనింగ్ అని, దట్ ఈస్ వాట్ వీ లుక్ ఎట్. ఈ యాన్యువల్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అరైజ్ అవుతున్నాయని మనకు అర్థమవుతాయి. క్యాన్ వి రివర్స్ దిస్? ప్లాక్ కెనాట్ బి రివర్స్డ్, ఇట్ క్యాన్ బి స్టెబిలైజ్డ్. అంటే ఆల్రెడీ ప్లాక్ ఉందనుకోండి, రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. దాని మెడికేషన్తో, లైఫ్ స్టైల్ మెడికేషన్ అంటే ప్లాక్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఉన్న ప్లాక్, కొలెస్ట్రాల్ ప్లాక్ ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి మెడికేషన్స్ ఉన్నాయి. ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఆ మెడిసిన్స్తో ప్లాక్ స్టెబిలైజ్ అవుతుంది. బట్ రిగ్రెషన్ ఐ డోంట్ థింక్ సో. అంటే ఆల్రెడీ ఉన్న ప్లాక్ తగ్గుతుందా? ఐ డోంట్ థింక్ సో. రివర్స్ చేయలేం కానీ స్టెబిలైజ్ చేయొచ్చు. ఫర్దర్ గా వర్సన్ అవ్వకుండా చేయగలుగుతాం. స్టెబిలైజ్ చేయొచ్చు. ఐ యామ్ బీయింగ్ వెరీ ఆప్టిమిస్టిక్ హియర్. No, yes. I cannot say that despite all the measures somebody can still have. Yes, actually that's a fact. Somebody can still have. But the facts are stability you can give to the plaque with lifestyle modification. అంటే స్పెసిఫిక్ మెడికేషన్స్, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది మ్యామ్ ఈ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ వచ్చిన వాళ్ళకి?
అంటే మనం ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసాము ఒకళ్ళకి జబ్బు ఉంది అంటే ఆర్టరీస్ మనకు అన్ని ఆర్గన్స్లో ఉంటాయి కదా. సో బ్రెయిన్కి వెళ్ళే ఆర్టరీస్ బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్. కాళ్ళకి సప్లై చేసేవి బ్లాక్ అవుతే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. వీటన్నిటికీ ప్యాథాలజీ ఒకటే, ఇట్ ఈస్ అథెరోస్క్లెరోసిస్, అది ప్లాక్ బిల్డప్. సో ఎసెన్షియల్లీ కొలెస్ట్రాల్ ఈజ్ ద కాంపనెంట్ ఆఫ్ ద ప్లాక్ కదా. సో కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్ చాలా గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్. సో మోస్ట్ కామన్గా యూస్ చేసే వాటిని ఫిబ్రేట్స్ అని, స్టాటిన్స్ అని అంటాం. ఓకే, సో స్టాటిన్స్ అటెరోస్టాటిన్, రోజ్వాస్టాటిన్, ఐ థింక్ ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్ చాలామంది తీసుకుంటూనే ఉంటారు. సో దోస్ ఆర్ ప్లాక్ స్టెబిలైజింగ్ ఏజెంట్స్. ఆర్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఇంకా చాలా మెడికేషన్స్ వచ్చాయి, ఇంజెక్టబుల్ ఫార్మ్స్. అంటే ఇంజెక్షన్ వన్స్ ఇన్ 2 weeks ఆర్ వన్స్ ఇన్ 4 weeks. ఒక ఇంజెక్షన్ ఇన్క్లిసరాన్ అని, దట్ ఈస్ వన్స్ ఇన్ 6 months. ఎక్స్పెన్సివ్ దో, ఇండియన్ ఎకానమీకి నాట్ సూటబుల్, బట్ దెన్ ఇఫ్ సంబడి దట్ కెన్ ఎఫర్డ్, ఎస్ వీ హ్యావ్ దోస్ ఆప్షన్స్ ఆల్సో. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డైరెక్ట్ హార్ట్ అటాక్ కన్నా కూడా ఇది ఇంకా టెన్షన్గా ఉంది కదా, కొరోనరీ ఆర్టరీ డిజీజ్. బట్ ఇలా ఏ ఒక్క ఎపిసోడో, ఏ ఒక్క 1/2 hour or 45 minutes సరిపోదు. మాకు మీ టైం చాలా 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 కావాలి. బట్ వీ విల్ బీ టేకింగ్ మోర్ ఆఫ్ యువర్ టైమ్ ఫ్రమ్ యువర్ బిజీ స్కెడ్యూల్, ఆల్రెడీ బిజీ స్కెడ్యూల్, అండ్ మాట్లాడదాం చాలా చాలా విషయాల గురించి. బట్ ఈరోజు మాకు టైం ఇచ్చి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనే ఒక జబ్బు కూడా మనకి ఉంటుంది, మన గుండె అంటే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్, హార్ట్ కొలాప్స్ అది మాత్రం కాకుండా ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఉంటుంది అనేది మాకు అట్లీస్ట్ మాకు ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ టైం డాక్టర్ ప్రగతి గారు. ఇట్స్ అ ప్లెజర్.